మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు. ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరటం ఆలస్యం అవటంతో దారిలో ఒక చీరలు నేసేవారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవటంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు. రాజు లేవగానే చీర నేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండటం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పనిచేస్తూనే ఇవ్వటం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. అదెందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది. పక్షులేవైనా వస్తే ఈ కట్టెకి కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకొని ఉండటం గమనించాడు రాజు. అదెందుకు అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు. రాజుకి వాళ్ళు ఎవరు అని అడిగారు. పనిచేస్తున్నది నా చేతులే కదండి. నా నోరు ఏ పని చేయట్లేదు. అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను. వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవటం ఎందుకు? ఇంటి లోపలికి రావచ్చుగా అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటున్నది నోటితోనే, కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి. పాట నేర్చుకుంటే వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది. తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది. వెళ్ళే ముందు పలకలో ఓ 10 పదాలు రాసిపెట్టి వెడుతుంది. అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని. సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి. మన చుట్టుపక్కల చూస్తే ఇలా అనేక పనులు ఏకకాలంలో చేసే ఎంతోమంది కనపడతారు. అలా కనపడకపోతే ఒక్కసారి పిల్లల స్కూళ్లకు, భర్త ఆఫీసుకు, తన ఆఫీసుకు అన్నీ సిద్ధం చేస్తున్న ఒక సగటు అమ్మని చూడండి. సేకరణ చంద్రశేఖర కోట. ఫోన్ నంబర్ 918106220729. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.